రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రజెంట్ మనం మోతే మండలం అయితే రావడం జరిగింది. సూర్యాపేట జిల్లానే బాబాయ్. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాయపాడు గ్రామం అయితే రావడం జరిగింది. మనతో పాటు ఉన్న రైతు వచ్చేసరికి ఒక 2 ఎకరాల్లో మిరప సాగు అయితే చేయడం జరుగుతుంది. సో ఈ తోట చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనకి నల్లితోటి గీకిపోయినట్టుగా అంటే మొత్తం ఇగురుల మండే ప్రాబ్లం కానీ ఏమీ లేదు. దాంతోపాటుగా తోట నీట్గా ఉంది. కాపు కూడా మంచిగా సెట్ అయింది. మంచి గ్రీనిష్ మీద నలుపు మంచి కనిపిస్తూ ఉంది. సో ఈ రైతు తీసుకున్న విత్తనం ఏంటి, దాంతోపాటుగా ఈయన యాజమాన్య పద్ధతులు ఏంటి, ఎట్లా దీన్ని సాగు చేశారు, సో అనే దాని గురించి కూడా పూర్తిగా రైతుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పెరుగు వెంకన్న, రాయపాడు, మోతే మండలం, సూర్యాపేట జిల్లా. చిరుపేట జిల్లా. సో మీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాలు మిరప తోట చేయబడి కూడా 30 సంవత్సరాలండి. మనకు అవగాహన ఉంది దాని మీద, కానీ ఇంత అయితే అన్నాడు లేదు. పోయిన సంవత్సరం దిగుబడి వచ్చి నీకు వచ్చింది 25 క్వింటాలు వచ్చింది. ఎకరాల పైన? ఎకరన్నర పైన ఒక 20 క్వింటాలు 25 క్వింటాలు వచ్చింది. అంతే. అంతేనా? ఇప్పుడు ఎన్ని ఎకరాలు బిట్టేసిన? నేను 2 ఎకరాలు వేసిన. అసలు విత్తనం ఏంటిది ఇది? వేసిన విత్తనం ఆరుద్ర. విత్తనం ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని? ఖమ్మం శేఖరు సార్ దాంట్లో తెచ్చుకున్నాను. గుబ్బలు వచ్చేది, నల్లి ఎక్కువ వచ్చేది, అంతా ఇబ్బంది అయ్యేది. బొగ్గు వచ్చేది, కాయకు బొగ్గు వచ్చేది, చాలా ఇబ్బందులు. సరే ఈసారి పోయేద్దాం. మంచిగా ఉంది. ఎకరం 30 క్వింటాలు అయితే అవుతుంది. ఎకరానికి 30 క్వింటాలు. 2 ఎకరాల మీద 60 క్వింటాలు మొత్తం తోట మొత్తం అయిపోయి. కాకపోతే తాళ్ళు తీసేసినా నాకైతే 50 క్వింటాలకు లెక్క ఉంది. తాళ్ళు ఎట్లా అనిపించింది నీకు దీంట్లో? అంటే ఇప్పటికైతే లేదు, బొగ్గ ఉన్నది అనుకుంటే. సారు రైతులు ఏమంటారు, గొప్పలు చెప్పుకుంటారు ఏమనుకుంటారు, కానీ కొమ్మకూళ్ళు వచ్చింది. నేను చెప్పేది ఒకటింటిగా కొమ్మకూళ్ళు వచ్చింది. ఇది ఒకటి పోద్ది, ఇంతవరకు పోద్ది. అలా కొంత పోయినా కూడా మనం 10 క్వింటాలు తీసేసుకుని చెప్పుకుందాము. 50 క్వింటాలు అయితే అవుతుంది. ఒక 10 క్వింటాలు తాలు పోయినా 50 క్వింటాల వరకు అయితే నాకు నమ్మకం. 50 క్వింటాలు అయితే చాలుగా. చాలు. అంటే మనం పెట్టిన పెట్టుబడి కూడా పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మంచి పూత మీద ఉంది, మంచి పిండి దిగుతా ఉంది. ఇంకా 3 రకాలుగా ఉంది సార్. ఇది ఇవాళ ఎన్నో తారీఖు? వీడియో తీసేటప్పుడు 4. టైం ఎంత అవుతుంది ఇప్పుడు మనం వీడియో తీసేటప్పుడు? ఇప్పుడు 3:30 4 కావచ్చు. 3:30 4 అవుతుంది. ఇంత ఎండలో కూడా నీకు మంచి గ్రీనిష్ మీద మంచి నీటికి కనపడుతుంది. అవునా కదా? భూమి స్వభావం ఏంటిది ఇది మనకి? భూమి ఎట్లాంటి క్వాలిటీ భూమి అంటే? ఎర్రనేల, నల్లరేగడి భూమి? ఎర్రనేల మంచి క్వాలిటీ భూమి. ప్రతి సంవత్సరం కూడా మిరప తోట వేస్తా ఉంటావు నీకు పంటలో? ఒక గిట్ట, ఒక ఏడాది, ఒక ఏడు. ఇది అంటే నువ్వు పంట మార్పిడి అంతే. మనం వేసిన దాన్ని అది వేసిన దాంట్లో దీంట్లో ఏమన్నా ఎరువులు ఏమన్నా వేసుకున్నావా? అంటే పశువులదే పోసిన. ఎన్ని ట్రక్కులు పోసుంటే? 2 ఎకరాలు 4 ట్రక్కులు పోసిన. 4 ట్రక్కులు పోసిన. అంటే ఎకరానికి 2 ట్రక్కులు లెక్క 4 ట్రక్కులు పోసిన. పెద్దగా ఏం పోయలేదు. ఇంత ముందు వేసినట్టు కూడా పిండి కట్టలు పెద్దగా లేవు. ప్రతి సంవత్సరం కూడా అట్లా ఏమైందంటే సారు ఏటగా ఈ గొర్రెలేరు అని అదే అని పిండి కట్టలు ఆడేస్తా నేనేతని వేసుడు అయింది. అప్పుల పాలైన పెద్దగా పోయి ఎంత అంత ఉన్న కాడికి కొడదాం. మన చెట్టు తొత్తుని చెట్టమూల పోసినాం. ఇప్పుడు ఒకసారి దగ్గర చూపన్నా, మీటర్ దగ్గరగా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా నీకు వాస్తవంగా మనకి ఇప్పుడు చూసుకుంటూ వచ్చాం, మొత్తం కూడా ఇగురులు మాడిపోయిన ప్రాబ్లం ఉంది. నీ ఈ చెట్టు మట్టికి ఎంత గ్రీనిష్ ఉంది. ఎక్కడ ఒక సైడే కాదు, మొత్తం కూడా మంచి గ్రీనిష్ మీద ఉంది. ప్లస్ ఇగురులు మాడే ప్రాబ్లం లేదు. ఈ మధ్యలో నువ్వు ఎటువంటి మందులు స్ప్రే చేసుకున్నావు? ఇక సార్ మనకు దాని మీద అవగాహన ఎక్కువ లేదు. గ్రాసియా, ఇదేంది అదో ఇదో ఎక్స్పోనస్ అన్నిరికేలే. ఎందుకు తెలియకుండా 30 ఏళ్ళ చేసినోడు అంత తిక్కలో 2-3 స్ప్రే అంటే ఏం లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఈ మంచి నీట్గా ఉంది కాబట్టి నువ్వేం మందులు కొట్టినావు అని చెప్పి రైతులు తెలుసుకొని వాళ్ళు కూడా ఎంతో కొంచెం లాభం మనం చెప్పుకుందాం. రైతులకు కూడా ఏం మందులు కొట్టినా చెప్పి 2-3 స్ప్రేలు ఈ మధ్యలో? ఎక్స్పోనాస్ కొట్టినాం, గ్రాసియా కొట్టినా, టైసర్ కొట్టినా, మొన్న ఇదేంటి మళ్ళీ ఎప్పుడు మనకు గుర్తు నిన్న కూడా సినిమా కొట్టినా. సినిమా కూడా కొట్టినా. అంటే కాస్ట్లీ మందులు కొడుతున్నా. సరే ఇదంతా ఓకే, మెయింటెనెన్స్ బాగానే వేసిన. పిండి కట్టలు ఎన్నిసార్లు వేసుకుంటాం ఇందులో? లాస్ట్ పార్ట్ పిండి కట్టలు వేయలేదు సార్. వేయలే. అసలు మొత్తం ఎన్ని కట్టలు వేసి 2 ఎకరాల దిక్కు మీద? 2 ఎకరాల మొత్తం 20 కట్టలు వేసేచ్చు. 2 ఎకరాల మీద కూడా 20 కట్టలు. ఎకరానికి 10 కట్టలు. ఎట్లా అనిపించింది? నాకు మంచి అనిపించింది. నువ్వు చేసిన యాజమాన్య పద్ధతులు బాగున్నాయి అంటవా? విత్తనం బాగుంది అంటవా?
అసలు ఇన్నాళ్ళు 30 ఏళ్ళ చేసిన చరిత్ర కూడా ఇప్పుడు బాగుంది అంతే. బాగుంది 30 ఏళ్ళ సంవత్సరాలు కూడా ఈ ఆ, సంవత్సరం ఇప్పుడు బాగుంది. ఆరుద్ర విత్తనం అనేది ధైర్యంగా రైతులు వేసుకోవచ్చు అంట. వేసుకోవచ్చు. అంటే మనకి కానీ మళ్ళీ సార్ మళ్ళీ నేను మళ్ళీ రేపటి రోజులు చేసి ఒరి నాది ఇట్టుందిరా నాయన అని నేను చేసినట్టు అంటే మరి విమర్శ ఒకరికి ఉండదు. అది ఎట్టున్నా నువ్వు చేసిన విధానం నీ భూమి ఎట్టుందో నా భూమి ఎట్టుందో అనే వాతావరణం ఎట్టుందో అది ఇప్పుడు గెనుపు దూరం అనిపించిందా దగ్గర అనిపించిందా నీకు? ఇది దగ్గర అనిపించింది. తీగ బారింది మంచిగా. కాయ సైజ్ కానీ క్వాలిటీ సైజ్ మళ్ళా 3 స్టెప్పులు 1 2 3 4 ఇప్పుడు పూత సైజ్ మళ్ళీ పూత మీద ఉంది. మొత్తం మీద అయితే ఒక 60 క్వింటాలు అయితే వస్తుంటాం. ఓకే తాలైనా ఏదైనా కలిపి తాలు కూడా తక్కువ కనిపిస్తుంది. మన అల్ల పైన పంట తిక్కులోడు పుట్టినా ఏడు పుట్టినా మన ఇట్లే మనం వేసుకుంటాం కదా సార్. అచ్చంత పెట్టిన దీనికి 29 అండి. అంటే సాలికి 29 ఇంచులు. మొక్కకి ఇంకా ఎటైనా 29 అంతే. ఎటు తిరిగినా అంతే ఉంటది. పట్టు అడ్డు ఇటు సాలదు. దానికి ఏమైంది నేను ఒకటే కూడా చెప్తున్నా, మళ్ళీ అది కూడా చెప్తున్నా సారు. ఏమైందంటే ఇది అమ్మలేదు, మా ఉంది అమ్మింది. మా ఉంది దగ్గర వచ్చు, నాది దూరం వచ్చు. మా వాళ్ళు అన్నారు కానీ నువ్వు ఏం పెట్టుబడి పెడుతున్నావు, నువ్వేం చేస్తున్నావో చేయట్లేదు అంటే నువ్వు ఆగు వెనక్కుంది మనది, మనం పెద్ద పెట్టుబడి పెట్టుకునే లేదు. నాకు ఎరికే అనుభవం నాకుంది, 30 ఏళ్ళ చరిత్ర నాది. ఇది చూస్తుంటే ఒక తీరుగు అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం చూస్తే కూడా నీకు మంచిగా పిందెలు ఏదో మన వర్షం జల్లు పడినట్టు కనపడుతుంది. తోట కాదు ఇవాళ పోవాలరా ఇంకా మంచి మంది తెచ్చి కొట్టాలన్నిట్టుకుంది. మీరు గమనించండి, మంచి పూత మీద ఉంది, పిందె పడుతుంది మంచిగా. ఇంకా మళ్ళీ చెప్పు పడుతుంది. ఇంకా ఇప్పుడే పిండి కట్టలు ఇక మందు కొట్టాలనేది ధైర్యం వస్తుంది. అంతే మొత్తానికి అయితే నువ్వు ఒకవేళ నా తోట మీకు కనిపించింది దాన్ని బట్టి ఒక కింట ఎక్కువే, నువ్వు చెప్పిన దాని మీద ఒక కింట ఎక్కువే తీసుకోవచ్చు. తోట అయితే ఆ విధమైన క్వాలిటీ ఉంది. ఈ ఒక్క నెల కనుక నువ్వు తోటను కాపాడుకుంటే తర్వాత అంతా కూడా మంచి కాపు దిగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది మొత్తానికి ఆరుద్ర 52 అనే విత్తనం సాగు చేసిన రైతు అనుభవం. సో తోట చూడడానికి కూడా ఎక్కడ కూడా మనకి ఇబ్బంది పడినట్టుకంటే తోట ఎక్కడ కూడా మనకి ఇగుర్లు మాడిపోయిన ప్రాబ్లం కానీ లేదు. మంచి నీట్గా గ్రీనిష్ మీద ఉంది. ఇంకోటి ఏంటంటే కాపు సెట్టింగ్ బాగుంది. కాయ అయితే బాగా సెట్ అయింది. దాంతోపాటు కాయ కలర్ కానీ క్వాలిటీ కానీ బరువు వచ్చిందంట, తూకం వచ్చిందంటవా? గింజ ఉంది కదా సార్, గింజ చూడు. ఒకసారి చూడు, ఎరగొడి చూడు. అంటే గింజ నిండుగా ఉందా లేకపోతే ఆ పై వరకే ఉందా? మళ్ళీ ఏమన్నా గ్యాప్ లేదు సార్, గ్యాప్ కూడా నిండుగానే ఉంది. అంతే. సరే మళ్ళీ ఒకసారి నువ్వు కాయలు కోసిన తర్వాత నీ కళ్ళ మీద ఒకసారి వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నాకే డౌట్ వచ్చింది, అమ్మ మావోడు ఏరిందంటే సార్ చూడ్రి మళ్ళీ ఏమన్నా ఇంత డ్యామేజ్ ఒక పండు రాలిందా దీని మీద లేదు అంటే ఇంతవరకు అయితే పండు ఎక్కువ పండలేదు, వెనక దిగుబడి వచ్చింది కాబట్టి లేదు. 3 స్టెప్పులు అయితే ఇప్పటికే పండు కాయ పూత పిందె మీద ఉంది. ఇప్పుడు 3 స్టెప్పులు. ఇది మొత్తానికి ఆరుద్ర 52 సంబంధించిన ఫీల్డ్. మళ్ళీ ఒక ఫీల్డ్ కూడా ఖచ్చితంగా మీకు చూపిద్దాం. మనం ఆల్రెడీ పోయిన సంవత్సరం వీడియోలు కూడా రైతుకి తీసి చూపించాం. సో ఆల్రెడీ స్టార్టింగ్లో మనం ఎప్పుడో సెప్టెంబర్లోనే ఒక వీడియో తీసాం. ఎక్కడ గద్వాల ఏరియాలో మనం పోయి ఆ చిప్పదొడ్డ ఏరియాలో కూడా మనం వీడియో తీసి పెట్టాం ఆరుద్ర 52 సంబంధించి. సో మళ్ళీ మనం ఈ సూర్యాపేట జిల్లాలో చేస్తున్నాం. నెక్స్ట్ వీలుంటే మన ఖమ్మం జిల్లాలో కూడా తీసి పెట్టే ప్రయత్నం చేద్దాం. సో ఈ సమాచారం మనం తెలియజేసేందుకు రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు. సో నమస్తే అండి.